హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కోటి వ్లాగ్స్. యాక్చువల్గా ఈ వీడియో ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను, బట్ నేను ఊరు వెళ్ళలేదు కదా. నేను ఎప్పుడు విలేజ్ వెళ్తే అప్పుడు వీడియో తీసి పెడదాం అని చెప్పి చూస్తున్నాను. మేము కూడా చాలా రోజులు అయిందని చెప్పేసి ఈసారి ఊరు వచ్చాము, ఇందుకే వీడియో తీస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు కమెంట్స్ లోని హోమ్ టూర్ చేయండి అక్క, మీ విలేజ్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి. సో అందుకే ఈ వీడియో ఒక క్లారిటీ కోసం చేద్దాం అనుకుంటున్నాను. మా ఇల్లు, మా ఇంటి దగ్గర పరిసరాలు అన్ని చాలా అందంగా ఉంటాయండి. సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మాత్రం నన్ను మాత్రం ఇగ్నోర్ చేసేయండి, నన్ను చూడకండి, జస్ట్ ఇంటిని మాత్రమే చూడండి. నేను కొంచెం పడుకొని లేచానప్పుడు, అందుకే కొంచెం ఫేస్ డల్ గా అనిపిస్తుంది. ఇంకా నేను ఫస్ట్ లోపల నుంచి చూపిస్తున్నానండి. ఇదైతే ఫస్ట్ మాకు దేవుడి గది అంటారు. దేవుడి గది అంటే సపరేట్ గా దేవుడి గది ఏం కాదు, జస్ట్ ఒక మూలన దేవుడి మూల ఉంటుంది. బట్ ఈ రూమ్ కూడా మేము దేవుడి గది అని చెప్పేసి ఇంక ఈ రూమ్ పెద్ద యూజ్ చేయము. ఇంక ఈ సామాన్లు చూసారా, ఎప్పటి నుంచో మా అత్త ఒకటి దాచి దాచి ఇలా సర్దుకుంది, చాలా అందంగా సర్దుకుంటుంది. ఇది ఒక రూమ్ అనమాట, పక్కన ఇంకో రూమ్ ఉంది. ఫస్ట్ ఈ రూమ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా ఈ సామాన్లు అయితే చిన్నవన్నీ వేరి ఇలా డెకోర్ చేసింది. మొత్తం ఇంటి మొత్తం సామాన్లు ఎక్కువ ఉంటాయండి. మా ఇల్లు చిన్నదైనా సరే సామాన్లు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా పైన సెల్ఫ్ లో మొత్తం అన్ని స్టీల్ సామాన్లు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో మా అత్తకు పెట్టిన సారీ సామాన్ల నుంచి ఇప్పటి వరకు కొనుక్కునే సామాన్లన్నీ ఈ గదిలోనే పెట్టుకుంటారు. పైన చూసారు కదా సెల్ఫ్ మొత్తం అంతా ఇత్తడి సామాన్లన్నీనా. కానీ ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ఇవన్నీ తోముకునేటప్పటికే సరిపోతుందండి మా పని. కానీ ఏదేమైనా ఇంటికి అందం సామాన్లే కదా, సో అందుకే అప్పుడు మాకు అంత పని అనిపించదు, హ్యాపీగా చేసుకుంటాం. ఇదనమాట మొత్తం సామాన్లన్నీ ఈ రూమ్ లో పెట్టేసుకుంటాం. పైన సీలింగ్ కూడా చూసారు కదా, ఇది రీసెంట్ గా చేయించాము మా మరిది పెళ్లి కోసం అని చెప్పేసి. ఇంక ఈ బీరువాలో అయితే అస్సలు చిన్నది కూడా ఖాళీ ఉండదు. మొత్తం నా చీరలు, మా అత్త చీరలు ప్రతి ఒక్కరివి కూడా ఇక్కడే ఉంటాయి. మా ఆయనవి, మా మరిదివి ప్రతి ఒక్కరివి ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ జస్ట్ కొత్తవి మాత్రమే, పాతవి వేరేగా పెట్టుకుంటాము. ఇక్కడ బీరువాలో బట్టలు కూడా చూపించాలా అని చెప్పేసి పక్కన మా తోటికోళ్ళు అంటూ ఉంటుంది, బట్ చెప్పాను కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఇదైతే సీలింగ్ ఇందాక చూపించలే కదా, సో ఇప్పుడు చూపిస్తున్నాను. మాదైతే చిన్న దేవుడు గదండి, బట్ ఇప్పుడు ప్రెసెంట్ మాకు కొంచెం మైలు ఉంది, అందుకే మేము దీపారాధన ఏం చేసుకోవట్లేదు. ఈ రూమ్ లో ఎక్కువ యూజ్ చేయమండి, ఓన్లీ దేవుడి గదిలాగా అని చెప్పేసి దేవుడు దీపం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇంట్లోకి వస్తూ ఉంటాము బట్టలు తీసుకోవడానికి అని చెప్పేసి. ఈ వినాయకుడి విగ్రహం అయితే మా పెళ్లిలో వచ్చిందండి గిఫ్ట్ గా, కొంచెం పాతగా అయిపోయింది. మేము ఇక్కడ పెట్టేసి అప్పుడప్పుడు పువ్వులు పెడుతూ పెట్టేసుకుంటాము. ఈ కింద చూసారా, ఇదైతే ఎప్పుడో మా అత్తకి ఇచ్చిన సారి బీరువా అంట, చిన్న బీరువా. ఇందులో చీరలు, చిన్న చిన్న డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా దాసింది. సో పక్కన ఇన్వర్టర్, మాకు ఇక్కడ కొంచెం కరెంట్ ఎక్కువ పోతుంటుంది కదా, సో మా బాబు పుట్టగానే ఇన్వర్టర్ పెట్టించేస్తారు. పల్లెటూరు అంటేనే కొంచెం సౌకర్యాలు తక్కువగా ఉంటాయి కదా, బట్ మా ఇంట్లో అయితే ప్రతిదీ కూడా అవైలబుల్ గా ఉంది. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో కొంచెం ఓపిక్ గా చూడండి. ఇంక పక్కనైతే మాకు బెడ్రూమ్ వస్తుందండి. సో టోటల్ గా 2 రూమ్సే, పక్క రూమ్ ఈ రూమ్ అంతే. ఇంక ఈ రూమ్ లో అయితే మొత్తం సిల్వర్ సామాన్లే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మా అత్త అప్పుడప్పుడు తలకు తీసుకుంటూ ఉంటుంది. కొంచెం విచిత్రంగా ఉంటుంది, బట్ అది నిజమే. ఇందులో సగం సామాన్లు అయితే ఎక్కువ తలకే తీసుకుంది, అంటే తల మిగిలితే ఇస్తూ ఉంటారు కదా, సో అందులో తీసుకుంది. సో ఇక్కడే పక్కన ఏసీ పెట్టించేసారు. చిన్న రూమ్ లోనండి, బట్ చిన్న రూమ్ లో అయినా సరే చాలా నీట్ గా సర్దుకుంది కదా. మేము ఎప్పుడో వెళ్తూ వస్తూ ఉంటాము, బట్ ఎక్కువ అత్త వాళ్ళే ఉంటారు కాబట్టి సో వాళ్ళే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడైతే ఫ్రేమ్స్ పెట్టేశారు మా మరిది మ్యారేజ్ వి అన్ని. ఇక్కడ 2 ఫ్రేమ్స్ పెట్టించారు, ఒకటి మా మరిది వాళ్ళది, ఒకటి మాది. ఈ సీలింగ్ పుట్టి మొత్తం రీసెంట్ గానే వేయించారు మా మరిది మ్యారేజ్ కోసమనే. ఇంక ఈ మంచం అయితే మా పెళ్లిలోనే చేయించుకున్నాం మేమే. సో ఈ కిటికీ ఎక్కువ తీస్తూ ఉండము, బ్యాక్ సైడ్ పొలాలు ఉన్నాయి కదా, సో పొలాల నుంచి కొంచెం దోమలు గట్ట వచ్చేస్తాయి అని చెప్పేసి కిటికీ మాక్సిమం క్లోజ్ చేసి ఉంటుంది. పక్కనే దుప్పట్లు ఇవన్నీ కూడా పెట్టేసింది, పక్కన ప్లేస్ ఉందని చెప్పేసి. ఈ రూమ్ లో ఈ వాచ్ చాలా అందంగా ఉంటుందండి, ఇది మా మ్యారేజ్ కి వచ్చింది. ఒకసారి రూమ్ మొత్తం కంప్లీట్ గా చూడండి ఎలా ఉంటుందో. ఈ స్టూల్ చూసారా, ఇది కూడా చాలా పాతది. మాక్సిమం అత్త ఏది కూడా పాడడానికి ఇష్టపడదు, అన్ని కూడా దాస్తుంది. ఈ సూట్ కేసు కూడా మా అత్త పెళ్లి నాటిదే అనుకుంటా, అప్పుడుది ఉంది. అంటే నియర్లీ 35 years నుంచి కూడా దాస్తుంది చూసారా.
ఇంక ఈ రూమ్ లో అయితే ఇవే ఉంటాయి. ఇక్కడ పక్కన కబోర్డ్ ఉంది కదా, ఈ కబోర్డ్ లో మేము వాడుకున్న బట్టలు అన్ని కూడా ఇక్కడే పెట్టుకుంటాము. అండ్ ఈ పక్కకు వచ్చేస్తే మీకు టెడ్డీ బేస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా మా బర్త్డే గిఫ్ట్స్ అనమాట. మా బాబు బర్త్డే కి వచ్చాయి. అండ్ మా మావయ్య గారు టైలర్ కదా, సో ఇవన్నీ కూడా మా మావయ్య గారే కుట్టుకున్నారు. ఈ షూట్స్ అవన్నీనా, ఆయన మంచి టైలర్ అండి. సో ప్రతిదీ కుడతారు. షూట్స్ అన్ని అంటే చాలా ఇష్టం, అందుకే కుట్టుకొని పెట్టుకున్నారు. ఇంక ఇవైతే మేము వాడుకున్న బట్టలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇంక ఈ రూమ్ నుంచి పక్కకి అటాచ్డ్ కిచెన్ వస్తుందండి. ఈ ఇల్లు కట్టినప్పుడు ఈ కిచెన్ అనేది పెట్టుకున్నారు కిచెన్ కోసం అని చెప్పేసి. బట్ ఇక్కడ వంట ఎక్కువ చేసేది కాదు, కొంచెం ఇంట్లోనని చెప్పేసి బయటే చేసేదంట. పల్లెటూరులో మీరు ఎక్కడైనా చూసే ఉంటారు, కిచెన్ ఎప్పుడు బయటే ఉండుంటది. సో అందుకని కిచెన్ కట్టారు కానీ కిచెన్ లో యూజ్ చేయలేదండి, మొత్తం స్టోర్ రూమ్ లో మొత్తం పెట్టేశారు. కిచెన్ కి సంబంధించిన డబ్బాలు అటువంటి ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ సర్దుకుంటుంది. మినువులు, పెసలు, బొబ్బర్లు, నువ్వులు ఇటువంటి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా సంవత్సరానికని తీసుకుంటుంది. చింతపండు ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. బట్ వంట అయితే చేయదు, జస్ట్ ఇక్కడ స్టోర్ రూమ్ లో అయిపోయింది మాది. సో ఫస్ట్ అయితే కిచెన్ కట్టారు కానీ కిచెన్ లో ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇలా స్టోర్ రూమ్ లో యూజ్ చేసేసారు. బాగానే కట్టారండి, సింక్ కట్టి బల్ల కట్టి అన్ని బాగానే చేశారు. బట్ వంట చేయడానికి మాత్రం అసలు ఇష్టపడలేదు అప్పుడులోని. బాగా చిన్న కిచెన్ కదా, పైకి ఇంట్లోనే ఉండడం వల్ల పొగ అన్ని వచ్చేయడం వల్ల సో బయట పెట్టేసుకున్నారు. ఇంకా మొత్తం గ్రైండర్, మిక్సీ, డబ్బాలు ప్రతిది కూడా ఇక్కడే పెట్టుకుంటుంది మా అత్త. ఇంకా కిచెన్ నుంచి ఇలా ఒక ఆర్చ్ వస్తుందండి. ఈ ఆర్చ్ నుంచి ముందుకి ఇలా హాలే అంతా. ఈ ఆర్చ్ పక్కన చిన్న గోడ ఇచ్చారు. ఇంక గోడకి టీవీ ప్లేస్ చేస్తారు. ఫస్ట్ అయితే నార్మల్ టీవీ ఉండేది, టీవీ కూడా మా మరిది పెళ్లికి వచ్చింది, అప్పటి నుంచి ఇక్కడ పెట్టేశారు. మీకు ఆర్చ్ పైన దేవుడి ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, సో అది కొంచెం అటక లాంటిది అనమాట. అక్కడ అన్ని స్టోర్ సామాన్లు అన్ని ఉంటాయి, అంటే చెక్క ఐటమ్స్ అటువంటివన్నీ అక్కడ పెట్టేసుకున్నారు. ఈ హాల్ లోనే ఒక కిటికీ లాంటిది ఇచ్చారండి టీవీ పక్కనే. హాల్ అంటే మరి పెద్ద హాల్ కాదు, జస్ట్ వైడ్ గా ఉంటుంది అంతే. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇల్లు అయితే చాలా చిన్నదండి, రూమ్స్, హాల్స్ అన్ని కూడా చిన్న గదిలా వస్తాయి. సో ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఇది మా మరిది పెళ్లిలోనే మేము తీసుకున్నాము. మొత్తం మా ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీ మొత్తాన్ని చూపించండి అక్క అని అడిగారు కదా, ఇదే మా ఫ్యామిలీ హాల్ కదా. సో 2-3 ఫ్రేమ్స్ ఉంటాయి అలాగా. ఇక్కడ మా బాబుని చూసారా, ఇది మా బాబు ఫస్ట్ బర్త్డేకి క్యాలెండర్స్ ఇస్తారు కదా, సో అలా పెట్టాము. ఇక్కడ ఒక దివానే కట్టు ఉంటుంది అంతే, హాల్లో పెద్దగా సామాన్లు ఏమి ఉండవు. నేను ఫస్ట్ 2 రూమ్స్ చూపించాను కదా, దీనికి అటాచ్ చేసే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదొక రూమ్, అదొక రూమ్. సో మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఈ 2 రూమ్స్ పక్కన ఒక కిచెన్, ఇక్కడ హాల్ అంతే. సో మా ఇంటిది తూర్పు గుమ్మం కదా, ఉత్తర గుమ్మం కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ డోర్ పెట్టారు. బట్ ఇది ఎక్కువ తీయమండి, ఇంకెక్కువ తీయకపోవడం వల్ల కూడా అది కూడా రాదు, గట్టిగా పట్టేసింది. ఇంక ఈ హాల్ నుంచి బయటకు వచ్చేస్తే సో ఇది మెయిన్ డోర్ అనమాట. సో ఆ 2 రూమ్స్ కి హాల్ కి అయితే ఇదే మెయిన్ డోర్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా కూడా ఇది వేరే హాల్ లో వస్తుంది. ఈ ఇల్లు కట్టయితే 15 years అవుతుందండి. అప్పుడులో ఇలా ప్లాన్ చేసుకొని కట్టడం అనేది చాలా గ్రేటే, ఎందుకంటే అప్పుడులో అందరూ కూడా ఇంత ప్లానింగ్ కట్టేవారు కాదు కదా, నార్మల్ గా కట్టేసేవారు. ఇంకా మెయిన్ డోర్ నుంచి పక్కకు వస్తే ఇదంతా వేరే హాల్ లాగా వస్తుంది. చూసారు ఈ రూమ్ ధాన్యం కదని చెప్పేసి పక్కన పెట్టేశారు. ఫస్ట్ యాక్చువల్ గా ఇది కూడా ఒక కిచెనే. నేను ఆల్రెడీ చెప్పాను కదా, లోపల వంట ఎక్కువ చేసేది కాదని చెప్పేసి మా అత్త. అప్పుడైతే ఈ రూమ్ కట్టేసి ఇక్కడ వంట చేసేవారంట. ఇక్కడే ఒక చిన్న బల్లలా పెట్టుకొని స్టవ్ పెట్టుకొని వంట చేసేది. బట్ వంట కూడా ఇక్కడ సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంక ఈ రూమ్ ఇలా యూజ్ చేశారు. చెప్పాను కదండి ఆల్రెడీ మేము సంవత్సరానికి తగ్గట్టు ధాన్యం అన్ని కొనుక్కుంటామని చెప్పేసి, ఇవే ఆ మూటలన్నీనా. మేమైతే సంవత్సరానికి ధాన్యం ఒక 13 బస్తాలు కొనుక్కుంటూ ఉంటామో, మాకు అది సరిపోతుంది. కిచెన్ కదా, సో అప్పుడులో కిచెన్ కట్టారు కాబట్టి కబోర్డ్స్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ యూజ్ చేసుకునేవారు. బట్ ఇంకా తీయలేదు, అలా వదిలేశారు. ఇంకా ఇది కూడా ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది. ఇంకా ఈ రూమ్ అయితే ఇంక దీనికి యూజ్ చేసాము. సో ఇది కూడా చిన్న రూమే, ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను.
ఇంకా ఈ రూమ్ నుంచి పైకి వస్తే ఇక్కడ మాకు ఫ్రిడ్జ్ పెట్టేశారండి, బయటే ఉంటుంది ఫ్రిడ్జ్. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెద్దగా ఏం ఉండవు, జస్ట్ కాయగూరలు మాత్రమే, ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతూ ఉండవు ఇక్కడ. సో పల్లెటూరు అంటే ప్రతిదీ ఒక టైం అంటూ ఉంటుంది కదా, వారానికి ఒకసారి దొరుకుతాయి ఏది దొరికినా సరే. అప్పుడులో మంచినీళ్ళ బిందులు ఇక్కడ పెట్టేది మా అత్త, సో దానికోసం అని చెప్పేసి ఈ బల్లా కట్టారంట. సో అది కూడా ఇప్పుడు నార్మల్గా ఏవేవో పెట్టేసుకొని యూజ్ చేస్తున్నారు. ఇంకంతే ఈ రూమ్ అంతా ఇలా చూపిస్తున్నాను కదా, అంతా హాల్ లెక్క వస్తుంది. ఫస్ట్ ఇక్కడ వాష్రూమ్ లో పెట్టారండి, బట్ ఇది కూడా యూజ్ చేయట్లేదు. మేము వాషింగ్ మిషన్ పెట్టుకొని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ టోటల్ గా కింద క్లోజ్ చేసి జస్ట్ వాషింగ్ మిషన్ ఏరియా లాగా పెట్టేశారు ఇక్కడ. ఇంక ఇది ఓన్లీ వాషింగ్ మిషన్ రూమ్ లా అయిపోయింది. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో చెప్పాను కదా, నక్క పట్లు పట్టేసి అని చెప్పేసి ఈ రూమ్ లోనే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ తీయడం కష్టం కదా, తీయకూడదు కూడా, సో అందుకని పాతలాగా వదిలేసింది. ఈ మధ్య మా వాషింగ్ మిషన్ కూడా పోయిందండి, సో చేత్తోనే ఉతుక్కుంటున్నాము. ఇది బాగు చేయించాలి, పైపు కొంచెం లీక్ అవుతుందని చెప్పేసి అలా పక్కన పెట్టేశారు. ఇంకా ఈ రూమ్ నుంచి వస్తే ఇదంతా హాల్, పక్కనే మెట్లు వస్తుంది మేడమేకి వెళ్ళడానికి. పైన కూడా ఒక రూమ్ ఉంది, అది చూపిస్తాను. ఇంక ఈ టేబుల్ వచ్చి మా మామయ్య గారిది అండి, నేను టైలరింగ్ అని చెప్పాను కదా, సో అతను కొంచెం కటింగ్ చేసుకొని యూజ్ చేసేవారు, బట్ ఇప్పుడు యూజ్ చేయక పక్కన పెట్టేశారు. ఫస్ట్ అయితే ఒక హాల్ 2 రూమ్ లాగా ఫస్ట్ కట్టారంట ఇల్లు, బట్ సరిపోక మళ్ళీ ఇది సపరేట్ గా హాల్ లా పెట్టారు. ఇంకా అప్పుడే ఆ మొత్తం టైల్స్ వేయించేశారు. సో ఇక్కడ కిటికీలు ఉన్నాయి కదా, కిటికీలు మొత్తం కూడా మేము అనుకుంటున్నాము గాజు వేయించాలని చెప్పేసి, బట్ ఎప్పుడవుతుందో చూడాలి. ఇదంతా కొంచెం ఓపెన్ గా ఉంటుంది అనమాట, సో వర్షం ఏమైనా వచ్చినా సరే కొంచెం లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ చాలా బాగుంటుందండి, బాగా మంచిగా గాలి తగులుతుంది లోపలికి, వెళ్తురు కూడా. ఇంక ఈ మనీ ప్లాంట్ అయితే ఎప్పుడో మా అత్త వేసింది, చాలాసార్లు పోయి వచ్చింది. సో ఇప్పుడు ఇలా ఎక్కిచ్చేసింది స్తంభానికని. భలే అందంగా ఉంటుంది ఈ రూమ్ లోని మనీ ప్లాంటే. సో ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది అంటారు కదా, సో అందుకని చెప్పేసి అత్త చాలా కేర్ గా తీసుకుంటుంది ఈ చెట్టుకి మాత్రం. ఇంకా ఇలాగా మొత్తం చుట్టూరు ఎక్కిద్దామని చెప్పేసి అనుకుంటుంది, ఇది ఎంతవరకు పెరుగుతుందో మరి. సో ఇదేనండి మా హాల్ నుంచి బయటకి చూపిస్తున్నాను కదా, ఇదైతే మెయిన్ డోర్. ఇక్కడ గేట్లు పెట్టించేశారు. సో అవుట్ ఏరియా ఎంత ఇలాగ ఉంటుంది. సో మొత్తం ఇల్లు మొత్తం బయట అయితే చూపిస్తున్నానండి, ఫస్ట్ పైన కిందన మొత్తం అంతనా. ఇక్కడ నుంచి పక్కకు వస్తే మాకు కిచెన్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇంతకీ ఈ కిచెన్ అయినా వాడుతున్నారా లేదా అమ్మ అని అడగద్దు, ఇదే మా కిచెన్. సో సపరేట్ గా ఇక్కడ రూమ్ లా కట్టేశారు. ఇక్కడ కూడా మనీ ప్లాంట్ చూసారా మా అత్త ఎలా పట్టిందో, చాలా అందంగా ఉంటుంది. సో మా చిన్న కిచెన్ అండి, ఇందులో పెద్ద టైల్స్ ఏం లేవు, నార్మల్ గానే కట్టేశారు. సో ఇక్కడైతే కొంచెం బయట కాబట్టి కొంచెం పొగ ఏమైనా వచ్చినా సరే మనకి పెద్దగా అనిపించదు. మ్యాక్సిమం పల్లెటూరులో పక్కగానే కిచెన్ ఉంటుందండి ఇలాగా. సో ఇదేనండి మా కిచెన్, చూసి నవ్వద్దు, బట్ మాకైతే ఇక్కడ బయట కూర్చొని ఇలా వంట చేస్తున్నట్టే ఫ్రీగా ఉంటుంది. ఇది మళ్ళీ సెల్ఫ్ లేదని చెప్పేసి చెక్కతోటి సెల్ఫ్ లా చేయించారు. నేను వీడియో తీసేటప్పటికి కొంచెం లైటింగ్ తగిలేస్తుందండి, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. లైట్స్ ఆన్ చేసి మేము వీడియో తీయడం వల్ల కొంచెం క్లారిటీ లేదు. పక్కనే చిన్న డైనింగ్ హాల్ వచ్చింది, ఒక 2 చైర్స్ ఒక టేబుల్ ఉంటుంది అంతే. డైనింగ్ హాల్ అంటున్నాను, సారీ డైనింగ్ టేబుల్ అంతే, జస్ట్ 2 చైర్స్ ఒక టేబుల్ మాత్రమే. ఇది కూడా రీసెంట్ గానే చేయించారు. సో అదేనండి మా కిచెన్, చిన్న కిచెన్ అంతే. ఇంకా కిచెన్ నుంచి మొత్తం వెడల్పుగా మాకు అరుగా అంటారు కదా, సో అలా వదిలేశారు. మ్యాక్సిమం టైం మేము ఇక్కడే స్పెండ్ చేస్తాము, ఇంట్లో ఎక్కువ వెళ్ళమండి, ఎందుకంటే బయటే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇక్కడే ఉంటాము. ఇక్కడే పొయ్యి పెట్టింది కదా మా అత్త, సో ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే ఎక్కువ ఉంటాము. పిల్లలు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు, లోపల ఎక్కువ ఉండరు. ఇంటి చుట్టూరు కొంచెం ప్లేస్ ఉంటే మొత్తం కూడా మొక్కలు వేసింది, ఆ మొక్కలు కూడా చూపిస్తాను మీకు. నా మనసులో మాటే చెప్పనా మీకు, పల్లెటూరులోనే ఏదో ఒక ఇల్లు ఉండాలండి ఎవరికైనా సరే. సో ఆ ఇల్లు ఉంటేనే అప్పుడప్పుడు మన పండగలకని పబ్బాలకని చెప్పేసి వెళ్తూ ఉంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఇంకా ఇంటి ఎదురుగా మాకు గేట్ పక్కన వచ్చింది కదా, పక్కనే తులసమ్మ పెట్టుకుంది మా అత్త, పక్కనే ఇంకా రుబ్బురోళ్ళు అప్పుడప్పుడు రుబ్బుతూ ఉంటుంది కదా. చూసారు ఇక్కడ ఆల్రెడీ మంచం వేసేసారు, ఇక్కడే బట్టలు మడతాడుతుంది, ఇక్కడే ఎక్కువ ఉంటామండి మేము.
అండ్ ఈ మొత్తం కూడా ఇంకా గోడకి పెయింట్ మొత్తం పిల్లలు మొత్తం ఆడుకున్నప్పుడు తీసేశారు. ఈ ఏరియా వచ్చి వాష్ ఏరియా. ఇక్కడ గిన్నెలు బట్టలు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇంక మాకు ఇంటికి పక్క సైడ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇంక ఇదంతా కూడా కొంచెం ఖాళీ ప్లేస్ గానే ఉంటుంది. మొత్తం అంతా కర్రలు మొక్కలు అన్ని పెట్టుకుంది. అండ్ ఇంకో గేట్ అండి, ఇది మెయిన్ గేట్. ఇదే ఈ పక్క సైడ్ వస్తే మొత్తం కరివేపాకు చెట్టు, మల్లి చెట్టు, ఇంకా చాలా చాలా మొక్కలు వేసింది. వంకాయ, పచ్చిమిర్చి, గులాబీ మొక్కలు అండ్ పపాయ చెట్టు కూడా ఉంది. రీసెంట్ గానే ఇప్పుడు పళ్ళు కూడా పోస్తున్నాయి. ఒక 6:30 అయిపోయిందండి ఈవినింగ్. సో అందుకే మీకు డల్ గా కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయడానికి ఖాళీ లేదు. అండ్ మేము కూడా వైజాగ్ వెళ్ళిపోతాము. సో అందుకనే ఖాళీ లేక ఇప్పుడే తీసేస్తున్నాను. సో అవుట్ ఏరియా మొత్తం ఇలా కనిపిస్తుందండి మీకు. ఇదే మా ఇంద్ర భవనం కనిపిస్తుంది కదా. సో ఎవరి ఇల్లు వాళ్ళకి బాగా నచ్చుతుందండి. అందులో మా ఇల్లు అంటే మాకు బాగా ఇష్టం. అండ్ ఇక్కడ నుంచి డోర్ తీస్తున్నాను కదా, ఇలాగా మనకి మెట్లు కనిపిస్తుంది మేడం. మా ఇంటి బ్యాక్ సైడ్ మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పొలాలు ఏం లేవు. పొలాలు ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం అంతా గ్రీనరీగా కనిపిస్తుంది. నిజానికి పల్లెటూరులో ఇవి కనిపించిపోతే అసలు ఇల్లే కాదండి. మాకైతే మేడ మీద వేరే రూమ్ ఉంటుంది. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఉంటారు. అంటే గెస్ట్లు అంటే ఎంతో ఎక్కువ మంది కాదండి. ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే ఈ రూమ్ యూజ్ చేస్తారు. సో ఇదేండి మా బయట ఏరియా మొత్తం. ఇప్పుడు నేను రూమ్ చూపిస్తున్నాను. ఇదిగోండి మా రూమ్. ఈ రూమ్ కూడా మొత్తం సీలింగ్ తోటే ఉంటుంది. కొంచెం స్పీడ్ పెట్టేసి చూపించేస్తున్నాను రూమ్ మొత్తం. సో ఎప్పుడో గానీ ఇక్కడికి రాము ఈ రూమ్ లోకి అయితే. ఈ రూమ్ కూడా చాలా బాగుంటుందండి, పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంక రూమ్ కట్టాక చిన్న దేవుడు రూమ్ ఉండాలని చెప్పేసి పక్కన అలా పెట్టేశారు. కింద కబోర్డ్స్ ఖాళీ లేదు కదా, సో అందుకని ఇక్కడ మా మామయ్య గారు బట్టలన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. మా ఇల్లు అయితే కంప్లీట్ గా చూపించేశాను. నచ్చితే మాత్రం కమెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇక్కడ చిన్న వాష్రూమ్ లో పెట్టారు కానీ ఇది మేము కూడా యూజ్ చేయమండి. ఇలా చిన్న చిన్న డబ్బాలు గట్ట పెట్టేసుకున్నాము. ఎప్పటి నుంచో అడుగుతున్నారు చాలా మంది హోమ్ టూర్ చేయండి ఎక్కడ మీ ఊరు అని చెప్పేసి. మాదైతే నర్సీపట్నం అండి. అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.